నగరంలోని 16 డివిజన్ చిల్డ్రన్స్ పార్క్ను ఈరోజు సాయంత్రం మంత్రివర్యులు పొంగూరు నారాయణ పరిశీలించారు. దీని ముఖ్య ఉద్దేశం పార్కు అభివృద్ధి క్రమంలో చేయాలని, దానిగాను అభివృద్ధి చేయుటకు సహకరించేందుకు వచ్చుస లైఫ్ స్పేస్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ కార్యనిర్వాహకులు వాయుగుండ్ల వెంకటేశ్వర్లు అంగీకరించి అభివృద్ధి పనులను చేయుటకు నిశ్చయించుటకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా అభివృద్ధి చేయుటకు ముందుకు రావడం వల్ల భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర్ కమిషనర్ నందన్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, రూప్ కుమార్ యాదవ్, వాయుగుండ్ల వెంకటేశ్వర్లు, స్థానిక కార్పొరేటర్లు, అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. చైర్మన్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, అజీజ్ గారు, మిగతా ఇక్కడికి పార్టిసిపేట్ చేసిన ప్రజలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఈ సందర్భంలో కమిషనర్ గారు ఫోన్ చేసి ఈ విధంగా మీ వెంచర్స్ చాలా చక్కగా ఉన్నాయండి, అదేవిధంగా పార్కు కూడా మీ ఇంటికి దగ్గరలో ఉంది, దాని కొద్దిగా మీరు డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రపోజల్ పెట్టడం, నారాయణ గారు కూడా చేస్తే బాగుంటుందని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఆయన మాట మీద, ఆయన ఆలోచన ప్రకారం ఈ పార్కుని చక్కగా నీట్గా డెవలప్ చేసి, సార్ చెప్పిన విధంగా చక్కగా డెవలప్ చేసి, దీనికి ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితం 25 ఏళ్ళని చెప్తున్నారు, అప్పుడు ఎలా ఉందో అలా తీర్చిదిద్దాలని సార్లు కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాస్తవంగా మెయిన్ పార్క్ ఇది. నెల్లూరులో ఎవరైనా చెప్పుకోవడానికి పార్క్ ఉంది, చిల్లస్ పార్క్ అని చెప్తారు, ఒక ల్యాండ్ మార్క్గా ఉండేది. ఇది చక్కగా డెవలప్ చేసి అందరికీ కూడా అందుబాటులో తీసుకుని చాలా బాగుంటుందని చెప్పి నేను తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ ఈ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీట్గా మెయింటెనెన్స్ బాగా చేయగలిగితే, ఇప్పుడు వాళ్ళు చేయడం కాదు కదా, దాని తర్వాత బాగా చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ అవకాశాన్ని కల్పించిన మంత్రివర్గ గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.